నమస్తే, వెల్కమ్ టు హైపర్ న్యూస్. నేను పుష్ప. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏమైనా అభివృద్ధి పనులు జరిగాయా అని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీలో ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ ప్రశ్నించారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం ఏరూరు పంచాయతీ పరిధిలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. చిల్లకూరు మండల టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీలో ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి బాండ్లను అందజేశారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ, దేశం పార్టీ ప్రభుత్వ పాలనలో గ్రామాల్లో కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేశామని, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ పాలనలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్ రెడ్డి, వెంకటరమణారెడ్డి, ప్రవీణ్ రెడ్డి, దయానందరెడ్డి, భాస్కర్ రెడ్డి, చిరంజీవి, మునిశేఖర్ గౌడ్, శంకరయ్య, వెంకట కృష్ణయ్య, కుమార్, కృష్ణారెడ్డి, ఉడత శ్రీనివాసులు, రాజయ్య, లీలావతి, శైలజ, సుప్రజ తదితరులు పాల్గొన్నారు. సైకిల్ కుడతామా అమ్మా అమ్మ ఓకే ఓకే థ్యాంక్స్ అమ్మా. నీకు తిరిగి లేదు ఒక నాన్న ఏదా నువ్వు మటుకు తిరిగి వెళ్ళా. ఓకే ఓకే సాయం చేయాలి. వీళ్ళు నిన్న పిలిచావు కదా నువ్వు, అది అట్నే నిలిచిపోయింది. పేపర్ తీసుకో. సైకిల్ గుర్తు మా మర్చిపోక. సరే చాలా సంతోషంగా ఉంది. తెలుగుదేశం పార్టీ దళితుల పక్షపాత పార్టీ అని నిరూపించారు చంద్రబాబు నాయుడు గారు. దాదాపు 18 మంది ఎస్సీలకి మొదటి జాబితాలో సీట్లు ఇవ్వడం ఫస్ట్ టైం. అంతమందిని కూడా ప్రకటించడం ఫస్ట్ టైం. నాకు తెలిసి రాజకీయాల్లో ఇంత ఫస్ట్ జాబితాలో ఎస్సీలకి 18 మందికి సీట్లు ఇచ్చిన పరిస్థితి లేదు. అవతల ఎస్సీలని ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం లేకపోతే ఆ నియోజకవర్గం లేకపోతే సీటే ఊడి చేసే పరిస్థితి అక్కడ జరుగుతుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎస్సీల పైన ప్రేమతో ఈరోజు 18 సీట్లు ఫస్ట్ లిస్టులోనే ప్రకటించడం నిజంగా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. మేమందరం కూడా ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా గెలుపుకి దోహద అంశాలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మేము చేసినటువంటి అభివృద్ధి. ప్రతి ఊరికి వెళ్ళినా ప్రతి గడపకి వెళ్ళినా చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కనిపిస్తాయి. ఈరోజు ఏడుకు వచ్చినా ఇదో ఈ సిమెంట్ రోడ్డు వేసింది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. ఈ ఏరూరు గ్రామంలో టోటల్ ఎక్కడ చూసినా మేము వేసిన రోడ్లే తప్ప వాళ్ళు గెలిచిన 4 సంవత్సరాల 9 నెలల్లో తట్టడి మట్టి కూడా వేసినటువంటి పరిస్థితి లేదు. మేము చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే మాకు కొట్టేస్తాయి. అలాగే ముఖ్యంగా మా నాయకులు, మా జిల్లా నాయకులు, మా పార్టీ ప్రెసిడెంట్లు అందరూ మా లీడర్స్ చేసేటువంటి పని, అలాగే గ్రామాల్లో మా కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ అందుబాటులో ఉన్నటువంటి మంచి మనసు ఉన్నటువంటి నాయకులు మాతో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మేము గెలిచి తిరుగుతామని తెలియజేస్తాం. ఇప్పటివరకు ప్రచారం ఏ విధంగా జరిగింది, ఇక మీదట ఏ విధంగా ఉంటుంది? ప్రచారం ఇంటింటికి వెళ్తున్నాం. సూపర్ 6 బాబు గారు ప్రకటించిన సూపర్ 6 పథకాలని అందరికీ వివరిస్తున్నాం. బాండ్ల ద్వారా వాళ్ళకి 5 సంవత్సరాలకి ఎంత డబ్బు వస్తుందో కూడా లెక్కేసి క్యాలిక్యులేట్ చేసి మా బూత్ కమిటీ కన్వీనర్లు అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు కూడా ఇంటింటి తిరిగి చేస్తున్నారు. ఈ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పైన ప్రజల్లో బ్రహ్మాండమైనటువంటి స్పందన ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎవరు వెళ్ళినా అయ్యా మమ్మల్ని నమోదు చేసుకోండి అని చెప్పి అందరూ కూడా ముందుకు వచ్చి నమోదు చేసుకుంటున్నారు. ముఖ్యంగా మేము తెలుగుదేశం పార్టీ రేపు జనసేన ఇద్దరం కలిసి గవర్నమెంట్ ఏర్పాటు చేస్తే ముఖ్యంగా ప్రతి ఇంట్లో కూడా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇచ్చేటువంటి పథకాన్ని బాబు గారు రూపకల్పన చేశారు. అలాగే ప్రతి ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000 ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురు 40,000, నలుగురు 60,000 రూపాయలు. ఎంతమంది బిడ్డలు చదువుతున్నా ఏవి కండిషన్స్ లేకుండా వితౌట్ కండిషన్స్. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ముందు 15,000 ఇస్తా అన్నాడు, తర్వాత అందరికి ఇస్తా అన్నాడు, తర్వాత గెలిచిన తర్వాత తూచిన అందరికి ఇవ్వలేదు, మేము ఎవరు ఒకరికే ఇస్తామని చెప్పారు. ఆ ఒకటి కూడా 15,000 అని చెప్పి 13,000 ఇస్తున్నాడు. దానికి కూడా ఆయనకు నిబంధనలు వర్తిస్తున్నాయి. ఈ నెలలో ఈ సంవత్సరంలో ఒక 100 మందికి వస్తే వచ్చే సంవత్సరంలో 50 మందికి వచ్చేటువంటి కార్యక్రమానికి ఆయన మోసం చేసేటువంటి కార్యక్రమం. అట్లాగే ముఖ్యంగా ఎవరింటైనా సరే 19 సంవత్సరాల నుంచి
59 సంవత్సరాల వరకు మహిళలు ఎవరైనా ఉంటే వాళ్ళకి నెలకి 1500 రూపాయలు. ఎంతమంది మహిళలు ఉంటే అన్ని 1500 రూపాయలు నెలకి ఇచ్చేటువంటి కార్యక్రమం. 60 సంవత్సరాల గట్ట ఆటోమేటిక్గా వాళ్ళకి మున్సిపల్ పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా చదువుకున్నటువంటి యువత, డిగ్రీ చేసి నిరుద్యోగ యువత ఎవరైనా ఇళ్లలో ఉంటే వాళ్ళకి నెలకి 3,000 రూపాయల లెక్కన వాళ్ళకు యువగల నిధి కింద వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ చేపడుతుంది తెలియజేస్తున్నాం. అంతకన్నా ముఖ్యంగా ఈ జిల్లాలో మహిళలందరూ కూడా ప్రతి బస్సులో కూడా ఫ్రీగా వెళ్ళి ఎక్కడికన్నా తిరిగేటువంటి కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నాం. అలాగే మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం, ప్రతి ఇంటికి కూడా మినరల్ వాటర్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అలాగే రైతులకి రైతు భరోసా కింద అరెకరా ఉన్నా ఎకరా ఉన్నా ఆ పైన ఉన్నా కానీ సంవత్సరానికి 20,000 ఇచ్చేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటివరకు ఈ సూపర్ 6 రేపు ఇద్దరు ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు ఇంకా మరెన్నో మంచి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకంతా అవి కూడా త్వరలో మీ ముందుకు వచ్చి వాటిని మళ్ళీ విస్తృతంగా జనాల్లోకి ప్రచారం చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. ఓకే చేయలేదు సార్. మోస్ట్ అరౌండ్ 2,83,000 మన నెక్స్ట్ ఇంకో రిక్వెస్ట్ సంజయ్ అమ్మ సైకిల్ కొడుతుంది. వస్తున్నాడా అన్న, మీకు లోన్ కూడా తీర్చాడు. సరేనా? సరే సైకిల్ కుట్టమ్మా. అయ్యా వస్తానన్నా. ఓకే ఓకే సాయం చేయండి మర్చిపోకుండా. మాకు మీరేం చెప్పలేదు సార్, అది తెలుసు, నేను చేస్తాను. సరే మన సాయం చేయండి సరే మర్చిపోకుండా. సైకిల్ కుట్టాం మర్చిపోకుండా సాయం చేయండి. చెప్పమ్మా. అది ఎలక్ట్రీషియన్ పోస్ట్ ఇచ్చింది కదా. పెద్ద అబ్బాయికి మీరు ఇచ్చారు సార్, చిన్న అబ్బాయికి నారాయణ సార్ ఇచ్చాడు. కోటం సేదర్ ఇట్టి వచ్చిన తర్వాత తీసేసాడు జాబ్ నెల్లూరులో. పార్టీ ఆఫీస్ ముందే ఓకే 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 ఇప్పించాడు. ఇస్తే పోయి చెప్పాను నారాయణ సార్ ఈ విధంగా తీసేస్తారు సార్ జాబ్ అని. మనం ఏం చేయలేము అన్నప్పుడు చేశారు. ఈ అబ్బాయి నేను ఇక్కడే కాబట్టి సార్. ఓకే 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 మనం పెట్టిన వాళ్ళు ఉండాలి. మన వాళ్ళు ఏం చేయలేదు. 30 మంది మనకు కూడా ఏం చేయలేదు. నారాయణ సార్ చెప్పాడు. ఇప్పుడే పేపర్ చూశానమ్మా, 35 మందిని తీసేసాడు నేను పెట్టిన మనిషిని నెల్లూరు లోపల. మీసారి దేవుడి మనం గెలిచి తీస్తారన్నా. సరే సార్. ఓకేనా? గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద పాసం సునీల్ కుమార్ ను గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి ప్రకటించడంతో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.
గారిని గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రకటించినందుకు చాలా ఆనందకరమైన విషయము. సునీల్ కుమార్ గారు 19లో తెలుగుదేశం తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఈ నియోజకవర్గంలో పార్టీ ఏమి కార్యక్రమాలు ఇచ్చినా ఆ కార్యక్రమాలు కార్యకర్తలతో అందరితో ఆయన ప్రోత్సహిస్తూ ఈ నియోజకవర్గాన్ని కార్యకర్తలు నిరుత్సాహపడకుండా వాళ్ళ ధైర్యాలు నింపుతూ ఈ 5 సంవత్సరాలు పార్టీని ముందుకు తీసుకుపోయిన వ్యక్తి మా పాసిన సునీల్ కుమార్ గారు. ఆయనకి ప్రకటించిన దానికి నియోజకవర్గ ప్రజలు చాలా సంతోషంగా ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ ఉత్సాహంతో ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. ఆయనకి టికెట్ అనౌన్స్ చేసినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, వీళ్ళిద్దరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా గూడూరు మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పేరు ప్రకటించడంతో తిరుపతి జిల్లా కోట మండల కేంద్రమైన కోట పట్టణంలో టీడీపీ కోట మండల అధ్యక్షుడు సర్వోత్తమరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఈరోజు ఉదయం 11:45కి మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు మరియు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి అభ్యర్థిగా సునీల్ కుమార్ గారిని నిర్ణయించడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే 4.5 సంవత్సరం కష్టం ఇది. ఇక్కడ ప్రతి నాయకుడు పోరాడిన ఫలితం ఇది. ప్రతి ఒక్కరూ, ప్రతి మండలంలో ఉండే ప్రతి నాయకుడు పోరాడాడు ఆయన పక్కన ఉండి. ఈ 4.5 సంవత్సరం ఎన్నో బాధలు అనుభవించాం, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం. అయినా నిలబడ్డాం గట్టిగా. మాకందరికీ ఆయన అండగుంటాడు, మేము ఆయనకు అండగా ఉన్నాం. కాబట్టి ఆ కష్టాన్ని తగ్గ ఫలితం ఈరోజు. అందుకనే ఇంత ఆనందం మాకు ఈరోజు. ఈ యొక్క వైసీపీ నాయకులు గూడూరు పట్టణంలోని జిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో చాగణం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. అనేక మంది వైద్యుల వద్ద పరీక్షలు నిర్వహించుకున్నారు. పెళ్లకూరు గ్రామానికి చెందిన చాగనం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని జిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. పట్టణ మరియు పరిసర గ్రామాల నుండి కంటి సమస్యలు ఉన్నవారు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అవసరమైన వారికి మందులు, కంటి అద్దాలు ఉచితంగా అందజేశారు. ట్రస్ట్ ఏవో కృష్ణ మాట్లాడుతూ చాగనం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ గౌరీ శంకర్ వారి అమ్మా నాన్న పేరు మీద సంస్థను స్థాపించారని, జిల్లా వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. పెళ్లకూరులో కళ్యాణ మండపం ఏర్పాటు చేయడం జరిగిందని, పేదవారికి ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. తల
పెళ్ళకూరి వారి ఆధ్వర్యంలో ఈరోజు మన గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉచిత కంటి వైద్య శిబిరానికి తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయం మదురై శాఖ వారు వచ్చి ఇక్కడ ఉచితంగా కంటి పరీక్షలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని అంతా కూడా మా మేనేజింగ్ ట్రస్టీ చాగణం గౌరీశంకర్ గారు తమ సొంత నిధులతో నిర్వహించడం జరుగుతుంది. చాగణం గౌరీశంకర్ గారు పెళ్ళకూరికి చెందినటువంటి వ్యక్తి. వారు తల్లిదండ్రుల పేరు మీద చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ స్థాపించి ఎన్నో ప్రజాహిత సేవా కార్యక్రమాలు నిస్వార్థంగా చేయడం జరుగుతుంది. వారి జీవితం నేటి యువతరానికి ఒక ఆదర్శం కావాలి. ఈరోజు ఈ కార్యక్రమానికి దాదాపు ఇప్పటి వరకు 200 మంది పేషెంట్స్ రావడం జరిగింది. ఈ 200 మందికి కూడా మేము ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన వారికి ఆపరేషన్లు, అవసరమైన వారికి కంటి అద్దములు, అవసరమైన వారికి కంటి ఆపరేషన్కి సంబంధించినటువంటి మందులు కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని గూడూరు పట్టణంలో ఉన్నటువంటి అందరూ ఉపయోగించుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. గూడూరు పట్టణంలో 5 కేంద్రాల్లో ప్రశాంతంగా గ్రూప్ 2 పరీక్షలు జరిగాయి. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. గూడూరులో 5 కేంద్రాల్లో ఏపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలు జరిగాయి. పరీక్షలకు హాజరవుతున్న వారు ఉదయం 9 గంటలకే వారి పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకున్నారు. 10 గంటల నుండి 1 గంట వరకు పరీక్ష నిర్వహించారు. పరీక్ష రాస్తున్న వారి గుర్తింపు కార్డు, హాల్ టికెట్లు అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి అనుమతించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాట్లను తహసీల్దార్ కరుణకుమార్, డిఎస్పీ సూర్యనారాయణ రెడ్డి పరిశీలించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. గూడూరు సబ్ డివిజన్లో గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి బందోబస్తు అరేంజ్మెంటు మన ఎవ్రీ సెంటర్కి రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు సంయుక్తంగా మనకి గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఎలాంటి మానిపులేషన్ జరగకూడదనే ఉద్దేశంతో సిస్టమేటిక్గా వారిని చెక్ చేయడము, వారి దగ్గర ఐడెంటిటీ ఉంటే లోపల పంపించడము, ఎలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ లేకుండా చూసుకోవడము, మాల్ ప్రాక్టీస్ జరగకుండా ఉండడానికి గట్టిగా స్ట్రాంగ్గా గవర్నమెంట్ నుంచి మనకి ఇన్స్ట్రక్షన్స్ కలెక్టర్ గారి దగ్గర నుంచి కానీ మా ఎస్పీ గారి దగ్గర మేడం గారి నుంచి కొని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని మీద ప్రతి సెంటర్కి సబ్ ఇన్స్పెక్టర్ గారిని, ప్రతి సెంటర్కి ఒక తహసీల్దార్ గారు కూడా ఉండడం జరిగింది. అలాగే ఆర్డీ గారు కూడా పూర్తిగా దాన్ని సూపర్వైజ్ చేస్తూ ఉన్నారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా సఫిషియెంట్ బందోబస్తు చేసి సిస్టమేటిక్గా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నాం. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఆడిటోరియంలో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గున్నం సేవా ట్రస్ట్ సహకారంతో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. రెడ్డి సంఘం సభ్యులు ధనంజయ రెడ్డి మాట్లాడుతూ సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని, దీనికి సహకరిస్తున్న దాతలు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు రెడ్డి, మధుసూదన్ రెడ్డి, ప్రజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గున్నవరెడ్డి సేవా సంస్థ అధ్యక్షుడైనటువంటి గున్నవరెడ్డి మధుసూదన్ రెడ్డి గారు ఈరోజు దాదాపు 25 మంది రెడ్డి బంధువులకి ఒక నెలకు సరిపడా 10 సరుకులు ఇవ్వడం జరుగుతుంది. ఆయనకి మా సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఆయన ఈ పద సరుకులే కాకుండా ఈ రెడ్డి సంఘంలో ఒక పేద విద్యార్థికి స్కాలర్షిప్గా కూడా ప్రతి నెల ఇస్తున్నాడు. అది కూడా చాలా సంతోషకరమైన విషయం. ఆయన కర్రబల్లూరు గ్రామంలో జన్మించిన ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం చాలా గొప్ప విషయం. మేము కూడా ఆయన్ని అడిగిన వెంటనే రెడ్డి సంఘానికి వంతున అవసరాలు భోజనం చేయాలండి అని అడిగిన వెంటనే ఆయన కూడా నేను చేస్తానని తెలియజేయడం. దాదాపు 25 మంది లబ్ధిదారులు రెడ్డిలో కూడా ఇవ్వడం, పేదవారు ఉండాలనే ఉద్దేశంతోనే ఈ రెడ్డి సంఘం ఏర్పాటు చేసి ఎంతో సేవా కార్యక్రమాలు చేసే ఒక ఆలోచనతో ఈ రెడ్డి సంఘం ఏర్పడింది. తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కీర్తిశేషులు శ్రీ పొనక ఆదిశేషారెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు పొనక మల్లికార్జున్ రెడ్డి సంపూర్ణ సహకారంతో గూడూరు బాలాజీ నగర్ లో ప్రగతి ఆఫీస్ నందు నిరుపేదలైన 15 కుటుంబాలకు 18 రకాల పల సరుకులను పంపిణీ చేయడం జరిగింది. ఓకే ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో పొనక మల్లికార్జున రెడ్డి గారి తండ్రి జ్ఞాపకార్థం ఆదిశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం ప్రతి నెల ఇస్తున్నటువంటి సరుకుల్ని ఈరోజు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. సాధారణంగా మన ఇంట్లో ప్రతిరోజు చేసుకోవడానికి కష్టపడుతున్న సందర్భంలో ఒక 15 కుటుంబాలకి ప్రతి నెల చక్కగా సేవ చేయడం అనేది ఆయనకు గొప్పతనం. అలాగే ఇక్కడ 2 విషయాలు, ఒకటి సేవా గుణం ఉండడం, రెండోది తన తండ్రికి జ్ఞాపకార్థంగా చేయడం. తల్లిదండ్రులు ఎలా గౌరవించాలో 10 మందికి తెలుసుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయి. అలాగే సేవ చేయడం. అలాగే ఆ పూజారి చెప్పాడు, చాలా మంచి వాక్యం చెప్పాడు. దేవుడికి పూజ చేయడం కంటే ఎవరికైతే సేవ అవసరం అవుతుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సేవ చేయడం అనేది నిజంగా దేవుడికి పూజ చేసినట్టు అవుతుంది. ఈ గొప్ప విషయాన్ని చెప్పిన పూజారి థ్యాంక్స్ చెప్పుకుంటూ మరొకసారి అందరూ కూడా వాళ్ళ స్ఫూర్తి పొందుతారు తెలియజేస్తున్నాం. గూడూరు పట్టణంలోని బాలాజీనగర్ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు 15వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ఉత్సవాల్లో స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి అర్చకులు సాంప్రదాయబద్ధంగా అంకురారోపణ నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
బులెటిన్ విశేషాలు మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.